హరే కృష్ణ. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ముని వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడిని పిలిచి, ఒక మహాముని వచ్చినప్పుడు నీకు ఎలా ప్రవర్తించాలో తెలియదా దుర్యోధన, ఆయన శాపానికి బలవుతావా అని చెప్తాడనమాట. చెప్పంగానే దుర్యోధనుడు అంటాడు, ఆ ముని పెడితే శాపం నాకేం పనిచేస్తుంది అనుకున్నావా, ఐ డోంట్ కేర్, నేను అసలు అలాంటి ఏం పట్టించుకోను, నువ్వు కూడా పట్టించుకోవద్దు, ఏం పని చేయవు అని చెప్తాడనమాట. ధృతరాష్ట్ర మహారాజు అప్పుడు తిడతాడనమాట, అసలు ఇలాంటి ఎందుకు చేస్తావు, యుద్ధానికి వెళ్ళొద్దు వాళ్ళ మీద, వ్యాస భగవానులు గారు చెప్పారు నువ్వు వెళ్ళొద్దు, ఇలాంటివన్నీ చేయొద్దు, కర్ణుడు ఐడియాలు ఇస్తున్నాడు, శాపాలు నీకు వస్తున్నాయి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నువ్వు లేకుండా నేను ఉండలేను అని ధృతరాష్ట్ర మహారాజు చెప్తాడు. ధృతరాష్ట్ర మహారాజుకు కూడా ఆయన కూడా అధర్మ పనులే చేస్తాడు, కానీ కొడుకు వినకపోవటం మంచిదే అనుకుంటాడు, కానీ అందరి ముందు నటిస్తాడనమాట, మా అబ్బాయికి మంచి చెప్పండి అని చెప్తాడనమాట. కానీ దుర్యోధనుడు అస్సలు విన్నాడనమాట. దుర్యోధనుడికి చెప్తాడు, యుద్ధాలు అలాంటివి వెళ్ళొద్దు, నువ్వు అలాంటి పనులు చేయొద్దు, నువ్వు చేస్తావు, వ్యాస భగవానులు వస్తారు, ఆయన వెనకాల ఋషులు వస్తారు, మళ్ళీ వాళ్ళు శాపాలు పెడతారు, ఇవన్నీ మనకు అనవసరము, నువ్వు ఇలాంటివి చేయొద్దని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా అక్కడ అరణ్యవాసంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళ యొక్క పనులన్నీ చేసుకుంటూ వాళ్ళ యజ్ఞాలు యాగాలు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈలోపు ఒక కిమ్మిరుడు అనే రాక్షసుడు భీముడి మీదకి యుద్ధానికి వస్తాడు. ఎందుకు వస్తాడో, ఎందుకు రావాల్సి వచ్చిందో, వాళ్ళిద్దరికి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.